ఈరోజు నా స్టైల్లో టమాటా పప్పు అయితే చూసేయండి. ముందుగా కప్పు కందిపప్పు గంట పాటు కడిగి నానబెట్టుకొని కుక్కర్లో కందిపప్పు వేసుకొని, కందిపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు నీరు పోసుకొని, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. కందిపప్పు ఉడికేలోపు అయితే మనము కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా 3 టమాటాలు తీసుకోవాలి. పెద్దవి, ఎర్రటివి, బాగా పండినవి అయితేనే టమాటా పప్పుకి బాగుంటాయి. కాబట్టి 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తీసుకొని టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకునేలోపు పప్పు అయితే ఉడికిపోతుందేమో చూద్దాం. కుక్కరు 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పప్పు ఉడకపోతే బేళ్ళగా ఉండిపోయి పప్పు అస్సలు బాగానే రాదు. పప్పు మొత్తం ఉడికిపోయాక విజిల్స్ అన్నీ 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని స్టీమ్ మొత్తం పోయాక పప్పు బాగా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా పప్పు కావాల్సిన పోపు అయితే పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వండి. ఏ కూరకైనా సరే పోపే రుచినిస్తుంది. అందులో టమాటా పప్పు మొత్తాన్ని ఈ పోపే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లోనే అన్నీ వేసి పోపు పెడతాం కాబట్టి. పోపు మొత్తం బాగా వేగాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే టమాటా ముక్కలు బాగా మగ్గితేనే కూరకి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసి కనీసం 5 నిమిషాలైనా టమాటాని మనము మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే గుజ్జు అనేది ఉండదు, మొత్తం ఎగిరిపోతుంది టమాటాల్లోని గుజ్జంతా. తర్వాత టమాటాలు బాగా మగ్గాక మనం పక్కన పెట్టుకున్న పప్పు కూడా బాగా టమాటాల్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ అది ఈ బేస్లో ఏదైనా తక్కువ ఉంటే చూసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కరెక్ట్గానే వేసాను, కానీ నెక్స్ట్ టైం నుంచి ఎంత వేయాలి ఏంటి ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు ఒక సామెత చెప్పాలి. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు మాత్రం డైలీ అనిపిస్తూనే ఉంటుంది. నేను ఏ టేస్ట్లో కర్రీ చేసుకున్నా నచ్చదు. నేను చేసినట్టే మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కన ఎవరైనా చేసి ఇచ్చారంటే మాత్రం అది మాత్రం చాలా నచ్చేస్తుంది నాకు. అందుకే అన్నారేమో పెద్దలు పొరుగింటి పుల్లకూర రుచి అని. పప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అంతే, టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుంది.